బాపట్ల జిల్లా ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ కాలువ పనులు కొనసాగుతున్నాయి. విజయలక్ష్మీపురం సముద్రపూడిక పనులను కమిటీ సభ్యులు పరిశీలించారు. 6 ప్రభుత్వ అధికారులు 6 మత్స్యకారులతో కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెంకటమురళి పనులు వేగవంతంగా చేయాలని మత్స్యకారులు కోరుకుంటున్నారు. కేవలం ఒక్క ప్రొక్లైన్తోనే పూడికతీత చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వారు. ఇలా అయితే నెల రోజుల్లో స్ట్రెయిట్ కట్ పనులు పూర్తి కావని అంటున్నారు. మరింత సమాచారం విజయలక్ష్మీపురం సముద్ర తీరం నుండి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. మూర్తి, ఏదైతే సముద్ర తీరంలో ఏర్పడినటువంటి ఈ సముద్రానికి సంబంధించి మేట వేసినటువంటి వ్యవహారం, సముద్రాన్ని కబ్జా చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది చాలా హాట్ టాపిక్గా మారింది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా మత్స్యకారులు అయితే గత 15 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళైతే మాత్రం నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్ట్రైట్ లైన్గా ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా కూడా ఎల్ షేప్లో ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, నిన్న జరిగినటువంటి చర్చల్లో మాత్రం కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ కాలువ ఉన్నదో కాలువని మాత్రం మత్స్యకారులు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా, అంటే 1974లో ఏ విధంగా అయితే దాన్ని ఏర్పాటు చేసి ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తంగా కూడా 12 మంది సభ్యులు, అంటే 6 మంది అయితే మాత్రం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, మరో 6 మాత్రం మత్స్యకారులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ కమిటీ సభ్యులుగా వేసినటువంటి పరిస్థితి. మనతో పాటు ఆ కమిటీ సభ్యుడు మాట్లాడటానికి మనతో పాటు ఉన్నాడు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో, ఏ విధంగా జరుగుతుందో అనేది. కేవలం ఒక సింగిల్ ప్రొక్లైన్తోనే ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు చెప్పండి, మీరు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రజెంట్ ఈ నిన్నటి నుంచి పనులు సాగుతూ ఉన్నాయి. నెల రోజుల్లో కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు ఏ విధంగా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు? నిన్న మధ్యాహ్నం 1 గంట కలెక్టర్ గారితో సమావేశం అయ్యామండి. సమావేశం అయిన వెంటనే కలెక్టర్ గారు ముఖాముఖి కార్యక్రమంలోనూ మాకు ఆదేశాలు జారీ చేశారండి. తగిన మిగతా ఏమైనా చేశారంటే తక్షణమే వాళ్ళకి గతంలో 1974లో ఏ విధంగా అయితే కాలువ ఉందో అదే కాలువని ఎల్ షేప్లో తీసి వాళ్ళకి అప్పచెప్పండి. దీని మీద సుదీర్ఘ విచారణ చేపట్టి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేపట్టమని చెప్పారు. అలాగే వాళ్ళు చెప్పిన విధంగానే నైట్ 10ంటికే పొక్లైన్ రావడం జరిగింది సార్. అదేవిధంగా పొక్లైన్ వచ్చింది, కానీ నిదానంగా జరుగుతుందండి. ఒక పొక్లైన్తో ఈ వర్క్ జరగదు. మాకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నెలలోపు ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఎల్ షేప్లో మా కాలువ అందజేస్తారన్నారండి. ఒక పొక్లైన్ అయితే ఈ పని మొత్తం చేయాలంటే దాదాపు 2-3 నెలలు పెట్టిద్దండి. ఈ జేసీబీ ఒకటి కాకుండా 2-3 అయితే స్పీడప్ అయ్యిద్ది, త్వరగా క్లీన్ అయ్యిద్ది. కాబట్టి మాకు ఏదైతే కాలువ ఉందో, ఎల్ షేప్ కాలువ ఉందో ఆ కాలువ త్వరగా మాకు అందజేయాలంటే దాదాపు 2-3 జేసీబీలు పెట్టి వర్క్ చేస్తేనే కానీ అవ్వదండి. మేము ఈ విషయంలో మమ్మల్ని కూడా స్థానికంగా ఈ కమిటీలో మమ్మల్ని కూడా చేరడం జరిగిందండి. ఇలాగ ఒక జేసీబీతో చేయాలంటే త్వరగా జరగదు, కాబట్టి 2-3 చేయాలని ఈ సందర్భంగా మా కలెక్టర్ గారిని మరొకసారి కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ అండి. అంటే మీరు చెప్పండి, మీరు కమిటీలో సభ్యులుగానే ఉన్నారు, రాత్రి నుంచి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మత్స్యకారులు అయితే మాత్రం కొంత నిరసన కార్యక్రమాలు అయితే తగ్గించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, మరింత వేగంగా కావాలంటే ఏం చేయాలి? ముందుగా కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా మత్స్యకారులు అందరూ చెప్పిన వెంటనే స్పందించి నైట్కి జేసీబీలు పంపించారు సార్. నైట్ ఇక్కడ 10:30కి వచ్చింది. 10:30 టైంలోనే మాకు విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే సెక్రటరీ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి మాకు ఫోన్ చేశారు సార్. మా కమిటీ మెంబర్స్ ఫోన్ చేశారు, మీరు కూడా రండి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పారు. చెప్పినట్టు మేము అందరూ వచ్చినట్టు వర్క్ స్టార్ట్ చేశారు సార్. ప్రజెంట్ అయితే ఒక జేసీబీతో వర్క్ జరుగుతుంది సార్. ఆ జేసీబీతో పాటు ఇంకో 2-3 జేసీబీలు ఉంటే వర్క్ స్పీడ్ జరుగుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారు వస్తున్నారు సార్. ఎంఆర్ఓ గారు అడిగితే ఇప్పుడు ఇంకో 2 జేసీబీలు పంపిద్దామని చెప్పారు. దయచేసి అవి కూడా వస్తే తొందరగా వర్క్ స్టార్ట్ అవుతుంది, తొందరగా స్పీడప్ అయ్యి మా ఎల్ షేప్ అన్న కాలువ తొందరగా అవుతాయి సార్. మా కమిటీ సభ్యులు అట్లాగే ఇంకా వాళ్ళు మత్స్యకారు మంచి ఒక 6 వేసారు సార్. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇట్లా టోటల్గా 15 మంది అంతా కమిటీ సభ్యులు ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి మా ఎటువంటి ఎల్ షేప్ ఇచ్చారు ఆ ఎల్ షేప్ని తొందరగా పూర్తి చేయాల్సింది కోరుతున్నాం సార్. అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు, మనకి ప్రధానంగా చూసినట్టయితే ఆ ఎదురు, అంటే మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపిస్తూ ఉన్నారు. అక్కడ ఏవైతే ఆ బోట్లు ఏవైతే లంగరేసి ఉన్నాయో ఆ బోట్లకు సంబంధించి ఈ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ నుంచి బోట్లు సముద్రంలోకి వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇదంతా కూడా స్ట్రైట్ కాలువగా ఉన్నారు. స్ట్రైట్ కాలువగా ఇచ్చినట్లయితే మాత్రం బోట్లకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్తున్నారు. అంటే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే గతంలో 1974లో ఎల్ షేప్లో ఈ కాలువ ఉండేది, ఇప్పుడు ఎల్ షేప్ కాకుండా కూడా స్ట్రైట్గా తీసుకొచ్చినటువంటి
చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా ఉన్నట్లయితే మాత్రం ఆటుపోట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ప్రధానంగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఈ ఎల్ షేప్కు లేకపోతే ఆటుపోట్లుగా రావటం, అదేవిధంగా కూడా పడవలు ఏవైతే ఉన్నాయో ఆ పడవలన్నీ కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి అలల తాకిడికి. ఇంకా సునామీ కాకపోయినా కనీసం తుఫాను వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా అలలు వస్తూ ఉంటాయి. అలలు వచ్చినటువంటి పరిస్థితిలో ఒక పడవకి ఒక పడవ కొట్టుకొని అవి కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎల్ షేప్లో ఉండాలని వాళ్ళైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చూడవచ్చు చాలా అందమైనటువంటి ప్రాంతం ఇది. అన్ని చోట్ల కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఇసుక మేటలు కూడా వేసినటువంటి పరిస్థితి, ఇసుక మేటలు ఏ విధంగా ఉన్నాయో అనేది మనం చూడవచ్చు. ఇటువంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి అందమైన ప్రాంతం కాబట్టి ఇక్కడ రిసార్ట్స్ కడతానికని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్కి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో దాన్ని అయితే మూసివేయటం జరిగింది. పూర్తిగా కూడా దాన్ని సముద్రానికి సంబంధించి దాన్ని మూసివేసిన పరిస్థితి కూడా ఉంది. ఇలా మూసివేయటం మూలాన ప్రధానంగా కూడా సముద్రంలోకి వెళ్ళేటువంటి ఏదైతే పడవలు ఉన్నాయో ఆ పడవలకి సంబంధించినటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ స్ట్రైట్ వేలో ప్రజెంట్ అయితే ఉంది. ఇది కూడా అంతకుముందు పూర్తిగా కూడా మేట వేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే కొంత తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎల్ షేప్లోనే కాలువని ఇవ్వాలి, అంటే 1974లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలని చెప్పి వాళ్ళైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అదేవిధంగా మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి ఎంఆర్ఓ వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులు కూడా వేగవంతంగా చేయాలని చెప్పి వాళ్ళైతే కోరుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఈ కాలువకు సంబంధించి పూడికితీత ఏదైతే ఉందో మేట వేసినటువంటి పూడికితీత ఏదైతే ఉందో ఆ పూడికితీత ఇలా ఒక్క జేసీబీతో చేసినట్టయితే కరెక్ట్గా ఉండదు. కాబట్టి కనీసం ఒక 4-5 జేసీబీలను ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అని వాళ్ళైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.